హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని అందజేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. దాంతోపాటు మెటీరియల్ని అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా మనము టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రతిరోజు కూడా నేను మీకు ఈనాడు ఎడిటోరియల్లో మనకు సిలబస్కి రిలేటెడ్గా ఉండే ముఖ్యమైన అంశాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం. త్వరలో మనము మ్యాగజైన్ ఒకటి మెయిన్స్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. ఆ మ్యాగజైన్లో ఉండే ప్రశ్నలు కూడా డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తాం. త్వరలో కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీఫ్రెష్ క్లాసెస్ కూడా మీకు వస్తాయి. సో ఈరోజు మనము చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న చూడండి, మొత్తం షారుఖ్ ఖాన్, మంచు లక్ష్మి, సన్నీ లియోను 1. సో ఆడదాని జీవితం అమ్మతోనే పరిపూర్ణమవుతుంది. సో అమ్మతనంలోని కమ్మదనం అలాంటిది. మరి ఇట్లా సంథింగ్ రాయటం జరిగింది. సన్నీ లియోను. తర్వాత ఆమిర్ ఖాన్, ఈవిడికి కిరణ్ రావు, ఆవిడకి అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అర్ధగర్భం పద్ధతిలో ఆజాద్ రావు అనే అబ్బాయిని పొందటం జరిగింది. ఖాన్, షారుఖ్ ఖాన్. ఈ మధ్య ఆర్యన్ ఖాన్ని డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ చేశాడు పెద్ద అబ్బాయి. ఈ మధ్య ఈ సర్కోసీ పద్ధతిలో ఈ పిల్లవాడు జన్మించడం జరిగింది. 40 ఏళ్ల వయసులో గౌరీ అంటే షారుఖ్ ఖాన్ భార్య జన్మనివ్వాలంటే ఇక్కడ ఆవిడికి అనారోగ్యం అవ్వచ్చని సర్గోసి పద్ధతిలో బిడ్డను పొందటం జరిగింది. వీడెవరు? ఫరా ఖాన్, షోలో వస్తుంది. ఈయన తుషార్ కపూర్. ఈవిడ వాళ్ళ అక్క ఏక్తా కపూర్. పెళ్లి కాకుండానే తల్లయింది. సింగిల్ పేరెంట్గా సరోగసితో బిడ్డను పొందటం జరిగింది. ఈయనకి తెలిసిందే కరణ్ జోహర్. ఈయనకి కూడా పెళ్లి కాలేదు, ఇతనికి కూడా, కానీ 2 పిల్లలకి తండ్రి అయ్యాడు. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను నీకు అర్థమవుతున్నది ఇప్పుడే. ఈవిడ మంచు లక్ష్మి. తెలుగు ఇండస్ట్రీలో సరోగసి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు, కానీ గుజరాత్ వరకు వెళ్ళి అద్దె గర్భంతో విద్య మరియు నిర్వహణకు తల్లి అయిందని మంచు లక్ష్మి. దీనికి ఆవిడ వ్యక్తిగత కారణాలు ఆవిడకు ఉన్నాయని ఇక్కడ తెలియజేశారు. సో ఇదంతా కూడా కాన్స్. చాలామంది ఉన్నారండి ఇట్లా సరోగసి ద్వారా బిడ్డల్ని పొందటం అన్నది. సో సరోగసి అద్దె గర్భంతో అమ్మ నాన్నలైన వీళ్ళు ఇంతవరకు చూసాం కదా, మనకు ఒక క్లారిటీ ఏర్పడింది. ఎందుకు ఇది చూపిస్తున్నాము అంటే, ఇదిగో ఈనాడు ఎడిటోరియల్ 6th జనవరి 2022. క్లియర్? అద్దె గర్భానికి ఆంక్షలు. ఇక్కడ రాశారు, దేశంలో 2 దశాబ్దాలుగా విశృంఖలుగా విస్తరిస్తున్న వ్యాపారాత్మక అద్దె గర్భాల ధోరణికి అడ్డుకట్ట వేసేలా పార్లమెంటు సరోగసి నియంత్రణ మరియు పునరుత్పత్తికి సహాయ సాంకేతిక ART నియంత్రణ బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించింది. చట్టంగా మారుతున్నాయి అన్నది ఇక్కడ ఈనాడు ఎడిటోరియల్. మరి ఇక్కడ ఇన్నుండగా మనం దీన్ని ఎందుకు ఫోకస్ చేసామంటే, ఇది చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి దీని మీద గతంలో ఏమన్నా ప్రశ్న వచ్చిందా, దీన్ని ఎందుకంత ఫోకస్ చేస్తున్నాం అంటే, ఇదిగో ఇది ఏపీపీఎస్సిలో గతంలో వచ్చిన ప్రశ్న. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మనకు ఇటు తెలంగాణకి సంబంధించి టీఎస్పీఎస్సిలో మరియు ఏపీపీఎస్సికి సంబంధించి ఎస్ఏ రైటింగ్ అని ఒకటి ఉంటుంది. ఎస్ఏ రైటింగ్. సో ఇక్కడ ఒక పద్ధతిగా మనం స్టడీ చేస్తే 150కి 150కి 90 to 100 మార్క్స్ని తీసుకోవచ్చు. మహిళ అంటే ఉమెన్,
ఉమెన్ ఇష్యూస్, చిల్డ్రన్ ఇష్యూస్, చైల్డ్ రిలేటెడ్గా ఏదన్నా కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ రిలేటెడ్ ఇష్యూస్, caste related, SC, ST, BC, minority related issues, and rural, అది వ్యవసాయదారులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, 73rd కావచ్చు, ఇట్లాంటిది. ఈ అంశాల మీద ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా దాని హెడ్డింగ్ ఏదైనా పెట్టుకోనియండి, సోషో పొలిటికల్ లేదా సోషో ఎకనామికల్ ఏమని పెట్టుకున్నా కానీ ఒక ప్రశ్న అయితే వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఇక్కడ నువ్వు చూడు, ఇండియా ఈజ్ కాల్డ్ ది సరోగసీ హబ్ ఆఫ్ ది వరల్డ్. కెన్ కమర్షియల్ సరోగసీ బి సీన్ జస్ట్ యాజ్ అనదర్ ఇండస్ట్రీ? Evaluate in the light of the bill regulating surrogacy pending before the parliament. భారతదేశాన్ని ప్రపంచంలో అద్దె గర్భాల ఆటపట్టు అని అంటున్నారు. అద్దె గర్భాల వ్యాపారాన్ని కేవలం ఇంకొక పరిశ్రమగా చూడొచ్చా? ఈ పెన్ను తయారు చేస్తున్నాం, ఒక పరిశ్రమ. ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం, ఒక సర్వీసు. ఇంకొక వస్తువు తయారు చేస్తున్నాడు, అదొక పరిశ్రమ. ఇట్లా అద్దె గర్భాన్ని కూడా ఒక పరిశ్రమగా చూడొచ్చా? పార్లమెంటు ముందున్న అద్దె గర్భాల నియంత్రణ బిల్లుని దృష్టిలో పెట్టుకొని పై అంశాన్ని ఇవాల్యుయేట్ చేయండి, ఒక అంచనాకి రమ్మని చెప్తున్నాడు. విశ్లేషణ చేసుకోవాలి, నువ్వు దాన్ని ఒక కంక్లూజన్ అనేది తీసుకురావాలి. సో ఇక్కడ నీకు ఎంత ఇంపార్టెన్సో ఇది అర్థమవుతుంది. క్లియర్? సో దీనికే వీళ్ళు ఇక్కడ ఆన్సర్ని అన్నది చూపించడం జరిగింది. సరోగసి అంటే అద్దె గర్భాలు ఆటపట్టు, సరోగసి సేమ్ థింగ్. ఇక్కడ చూసుకో నీకు కావాలంటే ఫస్ట్ 3 లైన్స్లోనే ఉంటుంది. ఓపెన్ చేస్తే నీకే కనిపిస్తుంది అది. సో దీన్ని ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాము. ఏదైతే ఈ ప్రశ్న ఉందో దీన్ని ఇప్పుడు మనము విశ్లేషణ అన్నది చేయాలి. ఇట్లా ప్రశ్న అన్నది వస్తుంది. ప్రశ్నలు రిపీట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. పార్లమెంటు లోపల పాస్ అయిన ముఖ్యమైన బిల్లులు, మహిళా సంబంధము కానీ, పర్యావరణ సంబంధము కానీ, లేకపోతే పిల్లలకి సంబంధించి కానీ, దివ్యాంగులకి సంబంధించి కానీ, ఇట్లాంటివి ఏదైనా రిలీజియస్ కానీ, మతపరమైనది కానీ, లేకపోతే మీడియా సంబంధం కానీ అయితే ప్రశ్న 100కి 100 పాళ్ళు వచ్చి అలా కూర్చుంటుంది. ఇట్లాంటివి ఉన్నాయి మనకు సాక్ష్యాలు. సో ఎగ్జామ్కి ముందు నువ్వు ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పటి నుంచి కాస్త ఫోకస్ చేయగలిగితే అప్పటికి నీకు బిల్డ్ అవుతుంది. సో ప్రతి అభ్యర్థి కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి నోట్స్ తయారు చేసుకుంటున్నారు. మీరు నోట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ అని చెప్తూ వస్తారు. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ అని చెప్పినప్పుడు మీరు ఆ నోట్స్ని తయారు చేసుకొని ఒక ఎస్సే రాయటానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీ దగ్గరికి చాలా వస్తాయి. ఒక 1000 నుంచి 1500 పాయింట్స్ నీకు సిద్ధంగా ఉండాలి. నీకు ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ రాయమంటే అప్పుడు రీకాల్ చేసుకొని పెన్ని ఇట్లా అనుకుంటూ రాయటం కష్టం. సో నువ్వు కొంత అవగాహన అన్నది ఆ టాపిక్ మీద, మహిళా సంబంధము ఇట్లాంటి అంశాల మీద కొన్ని రెడీగా ఉంటే ఎగ్జామ్ ఇంకొక 1 మంత్ ఉందన్నప్పుడు వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఒక 2-3 రివిజన్స్ చేసుకొని పాయింట్స్ రీకాల్ చేసుకోవటానికి, అదేవిధంగా ఒక టాపిక్ యొక్క పాయింట్స్ ఇంకో టాపిక్లో ఉపయోగించే విధంగా కూడా ఇది నీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇక నుంచి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి నెల మీకు ఉండే 3 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, 3 సెక్షన్లో ఈచ్ వన్ నువ్వు ముందుగానే సిద్ధం చేసుకొని ఒకదాన్ని ప్రిపేర్ అవ్వు. ఎస్ఏ రైటింగు నేను ఇక్కడి నుంచి నీకు టాపిక్ ఇవ్వటం జరుగుతుంది. ఆ టాపిక్ నువ్వు పాయింట్స్ కలెక్ట్ చేస్తుంటే ఎస్ఏ ఫిల్ అవుతుంది. సరే, మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం కదా. ఎస్, ఇప్పుడు అద్దె గర్భము అన్నది
వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇందులో మంచి అనేది ఉందా చెడు అనేది ఉందా? సో ఇక్కడే మన నాలెడ్జ్ అనేది బయటపడుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా దేనిని పూర్తిగా తప్పు పూర్తిగా కరెక్ట్ అని చెప్పటానికి వీల్లేదు. సో అద్దె గర్భము అన్నది కమిడిటైజేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్ కానీ హ్యూమన్ లైఫ్ కానీ అని చెప్పచ్చు. ఈరోజు ఈ పెన్నుని 10 రూపాయలకి ఇచ్చి కొంటున్నట్టు ఒక మానవత్వాన్ని లేదా ఒక మనిషిని ఈ వ్యాపార వస్తువుగా మార్చటంగా ఇది అంటున్నాం. ఈ సరోగసిని మనము భావించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను నీకు స్టార్టింగ్లో షారుఖ్ ఖాన్ని వీళ్ళందరినీ ఎందుకు చూపించా అంటే నీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా సరోగసి ద్వారా వెళ్ళారు కాబట్టి సరోగసిలో కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉంటాయి అన్న పాయింట్స్ నీకు మైండ్లోకి రావాలి. ఒక ఎస్సే రేటింగ్ రాసేటప్పుడు ఒక కోణం నుంచే చూడటం కాదు, రెండో కోణం నుంచి కూడా చూడాలి అన్న విషయము స్పష్టత రావాలి. సో బేసిక్గా ఇక్కడ అద్దె గర్భం ఇక్కడ నీకు క్లియర్గా ఇచ్చాము. అద్దె గర్భం అంటే ఏమిటంటే ఇది ఒక పురుషుడు ఉంటాడు, ఒక స్త్రీ ఉంటుంది. సో పురుషుడి నుంచి వీర్య కణాన్ని, స్త్రీ నుంచి అండాన్ని తీసుకొని బయట క్లినిక్ హాస్పిటల్లో వాళ్ళు టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీని ఉపయోగించి ఎంబ్రాయిడరీ తయారు చేసి దానిని ఈ స్త్రీ యొక్క వాళ్ళ మెడికల్ ప్రాసెస్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఈవిడ గర్భాన్ని ధరించి 9 months పిల్లాన్ని ఆవిడ మొయ్యాలి. కానీ ఏదో కారణాల చేత ఈ గర్భాన్ని మోయాల్సిన ఈవిడ బదులు ఇక్కడ ఈవిడ గర్భాన్ని మోస్తుంది. సో ఈవిడ గర్భాన్ని మోస్తున్నందుకు ఈవిడికి వీళ్ళు కొంత డబ్బుని చెల్లిస్తారు, అమౌంట్ కొంత డబ్బుని వీళ్ళు చెల్లించడం జరుగుతుంది. సో దీనిని అద్దె గర్భం, అద్దె గర్భం, గర్భాన్ని అద్దెకి ఇచ్చింది ఆవిడ మహాతల్లి. వీళ్ళ యాక్షన్ పిల్లలు వీళ్ళకి. షారుఖ్ ఖాన్కి ఆ పిల్లాడు చూపించారు, శిల్పా శెట్టి పిల్లలు ఉన్నారు. సో ఈ మధ్య న్యూస్ పేపర్లో అక్కడ చదివి ఐశ్వర్యరాయ్కి పిల్లాడు కూడా ఈ మధ్య పిల్లలు మళ్ళీ ఇంకొక సంతానానికి ఇట్లా వెళ్తున్నది అంటూ సమ్వేర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నీకు అవన్నీ పిక్చర్స్ ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇట్లా ప్రెగ్నెంట్ అయిపోయి వాళ్ళు 10 నెలలు ఇట్లా ఇట్లా మోసుకుంటూ వాళ్ళు ఏమి ఉండరు. ఈ తల్లి నుంచి ఆ స్త్రీ నుంచి ఎగ్ తీసుకుంటారు, పురుషుడి నుంచి వీర్యకణము, ఈ రెండింటిని అక్కడ. సో పిల్లలు వీళ్ళ పిల్లలే. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకున్నాడు కదా అక్కడ, సూపర్ స్టార్ కొడుకు, ఆయన పిల్లవాడే. కానీ ఆ పిల్లవాడు ఎవరికి పుట్టారు? ఒక థర్డ్ పర్సన్కి పుట్టాడు. ఆమెకి ఇతను డబ్బులు ఇచ్చాడు. సో ఆవిడ 9 నెలలు ఆ పిల్లాన్ని మోసింది అద్దెకి. ఇదే అద్దె గర్భము అంటే. ఇంత బాగుంది కదా. మరి దీంట్లో ఉండే పాజిటివ్ ఏంటి, దీంట్లో ఉండే లిమిటేషన్స్ ఏంటి, మరి గవర్నమెంట్ దీని మీద ఏం చేసింది తెలుసుకుందాము. యాక్చువల్గా ఇట్లాంటివి వింటూ ఉంటే మనలాంటి వాళ్ళం కాస్త ఇదేంట్రా ఇట్లా అద్దె గర్భం ఏంటి ఇదేంటి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మనం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు కాబట్టి. సో పాజిటివ్ పాయింట్స్ నేర్చుకోవాలి, నీకు గ్రూప్ అని రావాలి, నేను చెప్తున్న ఆ గ్రూప్ అని నీకు ఉపయోగపడాలి. ఈ రెండే మన ఇద్దరం ఆలోచించాల్సింది. క్లియర్? సో ఇందులో పాజిటివ్ ఏంటి? నేను చెప్తున్నాను, అభ్యర్థులు మీరు ఆన్సర్ రాసి నాకు పంపిస్తున్నప్పుడు పారాస్ రాస్తున్నారు. పారా రాయటం కన్నా పాయింట్స్గా ఒక 10 పాయింట్లు ప్రజెంట్ చేయండి. అది కూడా ఏదో ఒక సబ్హెడింగ్ లాగా పెట్టి ఆ పాయింట్ని విశ్లేషణ అంటే ముందుకు లాగితే స్కోర్ చకమని పడుతూ వస్తుంది, స్కోరు కరెక్ట్గా పడుతుంది. నేను అందుకే కొన్ని పాయింట్స్ నీకు ఎడిటోరియల్లో లేని పాయింట్స్ కూడా నేను నీకు ఇక్కడ ఇస్తున్నా. కొన్ని పాయింట్స్ ఎడిటోరియల్లో ఉండవు, మొత్తం భూతద్దం పెట్టి ఎతికినా కానీ ఎడిటోరియల్ రిలేటెడ్గా కదా, సరే అని పాయింట్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. సో ఇట్లా సబ్హెడింగ్ పెట్టు. కుటుంబం పరిపూర్ణం అవుతుంది. సో తల్లి తండ్రి పిల్లవాడు ఇట్లా ఒక కుటుంబం పరిపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఉండాలి. ఇంట్లో పిల్లలు లేకపోతే అదేమి ఇల్లు అంటాం కదా. సో అట్లా కుటుంబం అనేదానికి, ఫ్యామిలీ అనేదానికి ఒక పరిపక్వత అనేది చేకూరుతుంది. ఆ ఆనందం వేరు కదా. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఈ రోజుల్లో. ఆ ఇంట్లో పిల్లలు లేరు అని ఆ తల్లిదండ్రుల మనక్షోభ అన్నది జరుగుతూ వస్తున్నది. ఆ పిల్లాడు ఎగురుతూ ఉంటే ఆ పిల్లాడు కోపం వస్తుంది, తిట్టుతాము, పిల్లల్ని ఆడిస్తాము, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. కానీ ఒక కుటుంబం అనేది పరిపక్వత ఎప్పుడు అంటే నీకు ఇప్పుడు
ఆ పిల్లలు అనేది ఉన్నప్పుడు. సో అది అద్దె గర్భం ద్వారా పొందే అవకాశము ఉన్నది. అద్దె గర్భం ద్వారా ఈ ఖానో లేకపోతే ఇంకొకరిలో ఆ కుటుంబం అనే ఆ ఫీలింగ్ని పొందుతున్నారు. ఇది జన్యు సంబంధమైంది, ఇదేం తప్పు కాదే. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు ఒక డోనర్ ఖచ్చితంగా కావాల్సిందే కదా. తండ్రి నుంచి వీర్యకణాన్ని తీసుకున్నా లేదా తల్లి నుంచి ఎగ్ తీసుకున్నా నీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఈ పుట్టిన పిల్లవాడు అన్నది ఎవరికో పుట్టాడు. వేరే ఆవిడికి తల్లి గర్భంలో పెరిగినా మూలం ఇక్కడిదే కదా. జన్యుపరంగా కూడా ఓకే. అండ్ కుటుంబంలో బాంధవ్యాన్ని పెంచుతుంది. ఆ కొడుకు పుట్టాడో లేదా కూతురు పుట్టిందో అంటే వాళ్ళు ఎంత చక్కగా, ఇప్పుడు నీకు ఫోటోలు చూపించా, ఇలా చక్కగా ఆడుకుంటూ ఒక రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుందో అవ్వట్లేదు అక్కడ. మా తమ్ముడు అని ఆర్యన్ ఖాన్ మొన్న అరెస్ట్ అయ్యాడు. నా తమ్ముడు అని వాడి మీద చేసుకోవటము, మా అన్నయ్య అని వాడు రావటము, మా అక్కయ్య అని ఈవిడ తిరగటము, ఇవన్నీ నడుస్తున్నాయా లేదా? సో ఆ కుటుంబంలో బాంధవ్యాలు పెరుగుతున్నాయి. ఈరోజు తల్లి తండ్రి కాలేమని బాధపడుతున్న ఎంతోమందికి ఇది ఒక మంచి గిఫ్ట్, రివార్డ్ లాంటిది. శారీరకంగా లోపాలు ఉండొచ్చు కొంతమందికి, లేదా ఈరోజు ఆధునిక కల్చర్, ఈ పొద్దున ఏమో ఈయన డ్యూటీ సాఫ్ట్వేర్, రాత్రి ఏమో ఆవిడ సాఫ్ట్వేర్ డ్యూటీ, ఈవిడ పొద్దున ఆఫీసు ఆవిడ రాత్రి ఆఫీసు, లేదా ఆవిడ పొద్దున ఆఫీసు ఈవిడ రాత్రి ఆఫీసు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి కాపురం ఎప్పుడు చేస్తారు? సో ఒకవేళ సాటర్డే సండే వీళ్ళకి దొరికిన ఆ రోజు వాళ్ళు నిద్రపోయి ఆ నీరసము, ఇంకా ఈ కాపురాలు అన్నది ఏదో కలగా మిగిలిపోతుంది. ఆయన పెద్ద ఆయన అన్నట్టు అట్లా జరుగుతూ వస్తుంది. నీకు అర్థమవుతుంది పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఉండదు కదండి పాపం. ఇంకొంత ఏజ్ పెరుగుతూ వస్తుంటే ఇక నీరసం. వాళ్ళందరికీ ఇది సొల్యూషన్. ఒక సంస్కృతి పరిరక్షణగా కూడా దీన్ని చూస్తాము. సంస్కృతి పరిరక్షణ ఇప్పుడు కొడుకు పున్నామి నరక నుంచి రక్షిస్తాడో వాడే చంపుతాడో కొడుకు తండ్రిని, సర్వసంగతి. బిడ్డ ఉంటే చక్కగా చూస్తుంది తల్లిదండ్రుల్ని. ఇది మనకి ఎప్పటి నుంచో సంస్కృతిలో ఒక భాగంగా వస్తుంది. పిల్లలు అది ఒక కల్చరు. అది ఇప్పుడు వాళ్ళుంటే నడుస్తుంది. బండి కదలు భోగి పనులు వస్తున్నాయి, రేపు సంక్రాంతి. భోగి పనులు పోసుకోవాలి. ఎవరు పోసుకోవాలి? మొగుడు పిల్లలు. వాళ్ళ నెత్తి మీద దీని ఎత్తి మీద వాడు, వాడి నెత్తి మీద ఈడు భోగి పనులు పోసుకుంటే ఏమవుతుంది? పిల్లలు ఉంటే అది కళ. లేకపోతే ఆ పక్కింటి వాళ్ళని చూస్తూ ఈయన తింట ఆవిడని ఈయన తింట, ఇదే సరిపోయి సంస్కృతి నడుస్తుంది. సంతానలేమి అనే శారీరక మానసిక సమస్య నుంచి మహిళకి విముక్తి. ఇంకా అత్తగారు మొట్టికాయలు మొడుతూ ఉంటుంది. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానే, ఆ సెట్టమ్మో లేకపోతే బుజ్జమ్మో లేకపోతే వెంకమ్మో వీళ్ళని చేసుకున్నా కానీ చక్కగా నా కొడుకు ఈ పాటికల్లా పండంటి మనవన్నీ ఇచ్చేటోడు. వీడిని కొట్ట, దీని కొట్ట, దీని పొద్దుగులు టార్చర్ పెట్ట, ఇదే కార్యక్రమము. ఇప్పుడు ఆ సమస్య మనవడే కదా నీకు కావాల్సింది, మనవరాలే కదా ఇక తీసుకో, ఇక ఆడేదు, మళ్ళీ వీళ్ళ నెత్తి మీదే పడుతుంది. కథ ఎలా అయినా ఈ సమస్య నుంచి మహిళ శారీరక మానసిక సమస్య నుంచి బయటపడుతుంది. సామాజిక ఆమోదం ఉంది. ఈరోజు ఇప్పుడు నేను అందుకే నీకు స్టార్టింగ్లో చూపించే దాని వెనకాల చాలా కథ ఉంది. వాళ్ళందరినీ ఎత్తుకొని మా జనాలందరూ తిరుగుతున్నారా లేదా? మామూలుగా ఏదన్నా జరిగితే అది వేరు. ఇప్పుడు వాళ్ళు సూపర్ స్టార్ పిల్లాడు, వాడు ఇలా బయటకు వచ్చి ఇలా చెయ్యిపాడంటే కొన్ని కోట్ల మంది, వాడు ట్విట్టర్ పెట్టాడంటే ఇక అసలు ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు. వాడిని ఇక నిన్న చూడండి ఆర్యన్ ఖాన్ వాడిని పట్టుకుంటే వారం 10 రోజులు అదే న్యూస్. ఎంతమంది పట్టుబడుతున్నారు, ఎన్ని జరుగుతున్నాయి, ఇంకా ప్రపంచంలో అది తప్పితే వేరే న్యూస్ లేదా? భారతదేశంలో ఎంతమంది రైతులకు అన్యాయం అవుతున్నారు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు అవి ఇవేమి న్యూస్లు కావు, ఇదే న్యూస్ వాడికి. సో చూడు, మరి అదంతా కూడా ఏంటి? సోషల్ యాక్సెప్టెన్స్ వాళ్ళ పిల్లలకి. సైన్స్ పురోగతి, ఎస్, నువ్వు అది తప్పు రైట్ అది పక్కన పెడితే సైన్స్ అడ్వాన్స్మెంట్స్ అనేది జరుగుతూ వస్తుంది. సో ప్రతి ఒక్క అడుగు సైన్స్లో ముందు పడుతూ ఉంటే ఒక కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతూ ఉంటుంది. అట్లా ఇది. సో ఆర్థికంగా ఇది వ్యాపారము. 5,000 కోట్ల రూపాయలు భారత్లో వ్యాపారం జరుగుతున్నట్టు ఒక అంచనా వచ్చిందండి. 5,000 అంటే ఇక ఒక్కో చోట ఒక్కొక్కలాగా. సో ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ వాళ్ళు
ఒక్కొక్క దానికి 15 లక్షలు 20 లక్షలు. నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను దీని మీద. ఇచ్చుకుంటూ ఇట్లా వ్యాపారం నడుస్తూ వస్తుంది. క్లియర్? సరే, ఇది ఏదైతే అది ఇట్లా కొన్ని పాజిటివ్ అంశాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మరి నెగిటివ్ అంశాలు ఏమున్నాయండి? ఇప్పుడే నేను చెప్పాను, ఒక కమ్యూనిటైజేషన్ ఆఫ్ హ్యూమానిటీస్, హ్యూమన్ నేచర్, హ్యూమన్ని. మనిషి ఒక మనిషిలా కాకుండా ఈరోజు ఒక వ్యాపార వస్తువుగా తయారైపోయాడు. వ్యాపార వస్తువు వాడు. అద్దె గర్భాన్ని మోస్తున్నది ఆవిడ ఒక బ్యాంకు లాగా. నీ డబ్బులు ఎలా అయితే బ్యాంకులో పెడతావో నీ గర్భాన్ని ఒక 9 నెలలు అక్కడ ఉంచేసి తీసుకుంటున్నావు. ఇప్పుడు ఆ తల్లి ఒకసారి ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్ చూడు. ఆ తల్లి గర్భాన్ని ధరించింది, అద్దెకున్న ఆవిడే అనుకుందాం. పర్యవేక్షణలో చూస్తున్నాడు. లోపల పిల్లాడు చేసే ఆ పనులన్నీ కూడా తల్లికి తెలుస్తాయి కదా. ఆ ఫీలింగ్, ఆ తల్లికి ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఎంత డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ ఇవన్నీ చేస్తున్నా కానీ. ఇక్కడ ఆమె వాటన్నిటితోటి ఏమి ఉండదు, అటాచ్మెంట్స్ ఏమి ఉండవు. అంతా కూడా ఒక వ్యాపారం. వాడు దంతున్నాడంటే ప్రతి తన్నుకి ఒక 100 రూపాయలు వాడు ఇస్తానని చెప్తూ వస్తాడు. సో ఇట్లా మనిషి ఒక వ్యాపార వస్తువుగా మారిపోయాడు. ఇంతకన్నా దిగజారుడి వేరేది ఉండదని కొంతమంది అభిప్రాయం. నెక్స్ట్, పేద స్త్రీలు దీనికి బలవుతున్నారు. డబ్బున్న వాళ్ళే కదా ఇవన్నీ చేసేది. ఎవరిని చూస్ చేసుకుంటారు? అద్దె గర్భం. ఇవో 10 లక్షలు ఇస్తానంటే ఎవరో ఒకళ్ళు పేద మహిళ ముందుకు వస్తుంది. డబ్బున్న మహిళ ఎవరు ముందుకు రారు. మెయిన్ సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ స్టార్స్, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళే కదండి. వాళ్ళ ఫిగర్ పాడైపోకూడదు. మళ్ళీ ఎందుకంటే యాడ్స్ పోతాయి, సినిమాలు పోతాయి వాళ్ళకి. కానీ పిల్లలు ఉండాలి. ఎట్లా సాధ్యపడుతుంది? అగో డబ్బు ఉంది చేతిలో, కొట్టు మొహాన. అట్లుంది భారతదేశం. మరి ఏం చేస్తాం? ఈ కొన్ని దేశాల్లో ఈ సరోగసీ బ్యాన్, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు, యూరోప్లో కొన్ని దేశాలు. అందుకే ఫారినర్స్ వస్తూ ఉంటారు భారతదేశానికి. వచ్చేసి ఆ కేరళ దీని మీద నేను ఇందాక దీని మీద వర్క్ చేస్తుంటే వెల్కమ్ ఒబామా అని ఒక మూవీ ఉంది. వెల్కమ్ ఒబామా అంట. ఈ సరోగసీ దాని మీద నేను చెక్ చేస్తుంటే ఇదే కాన్సెప్ట్ అని విన్నాను నేను. ఇందులో చూసాను. ఈ ఫారినర్స్ వాళ్ళు టూరిస్ట్ లాగా రావటం, ఇక్కడ తీసుకోవటం, వెళ్ళటం. ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ పని ఇదే. డబ్బున్న వాళ్ళందరి పరిస్థితి. సో ఈ పేదవాళ్ళని చూస్ చేసుకుంటారు. ఈ పేదవాళ్ళని కూడా వాళ్ళు ఏమి రారు. దీనికంతా ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ లాగా ఉంటుందండి. హాస్పిటళ్ళు, మీడియేటర్స్, మధ్యవర్తులు, బ్రోకర్లు, ఈ పేద అమ్మాయిని మాట్లాడే వాళ్ళు, ఎంత ఒక చైన్ అనమాట. ఇప్పుడు ఎవడైనా ఫారినర్ ఇట్లా రాగానే ఫ్లైట్ వేసుకొని వెంటనే ఒక మధ్యవర్తి డీల్ చేస్తాడు. వాడి దగ్గర నుంచి ఒక హాస్పిటల్ డీల్ అవుతుంది. అక్కడి నుంచి పేద అమ్మాయిల డీలు, అక్కడి నుంచి హాస్టల్ డీలు. సో పేద మహిళకి వాస్తవంగా 10 లక్షలైనా ఈ మధ్యవర్తికి ఇక్కడ హాస్టల్ ఖర్చు ఇవన్నీ కూడా పాపం ఇక్కడి నుంచి ఏమిటి తెలవదు పాపం పేద మహిళకి. ఇదంతా కూడా ఒక మాఫియా. అల్టిమేట్గా బలి పేదవాళ్ళే. నైతికత కాదు పాపం. ఏం తెలుసు ఆవిడని అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఎథికల్గా అనిపించదు అసలు. వాళ్ళ గర్భాన్ని వీళ్ళు మోయటం ఏంటి అని ఇక్కడ చాలామంది ఇది నైతికత కాదు. ఆ ఒక్క పాయింటే కాదు. ఇప్పుడు ఆ పిల్లవాడు లోపలికి పాపో బాబో వచ్చింది. ఒకవేళ పాప అనుకుందాం. వాడు ఏం చేస్తాడు? ఈ డబ్బున్నోడు, నాకు మగపిల్లగాడు కావాలని చెప్పాను, చంపేసాయి అంటాడు. లోపల ఈ అద్దె గర్భం భరించే ఆమెకి అబార్షన్ చేయిస్తారు. ఫస్ట్ పాయింట్ అక్కడ ఉన్నాయి కేసు ఇట్లా. సెకండ్ పాయింట్, ఈ ఏదన్నా ఇట్లా ఇచ్చిన డోనర్ ఇస్తే ఏదైనా జన్యుపరంగా వాడికి 3,000తోటే పుడుతున్నా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా చంపేస్తారు లోపలే. కొన్ని అనైతిక చర్యలకి జరుగుతున్నాయి. ఇది చాలా క్రూరంగా మారుతుంది. నెక్స్ట్, వ్యాపారాలకి వీళ్ళు అడ్డదారులు బాగా తొక్కుతున్నారండి. చికిత్సా కేంద్రాలు వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. ఇది వైద్యో నారాయణో హరి అంటే
దేవాలయంలాగా వాటిని చూస్తాము, హాస్పిటల్స్ బతికిస్తాయని. అవి ఒక కమర్షియల్గా మారిపోయినాయి. ఈరోజు వైద్యమే కమర్షియల్ అయిపోయింది, వ్యాపార హౌస్గా మారిపోయింది. వైద్య సేవ కాదు, అది వైద్య వ్యాపారం. ఎంతవరకు కావాలో డాక్టర్కి అవన్నీ తీసుకోవచ్చు, అక్కడ తప్పలేదండి. ఇది క్రూయల్ మెంటాలిటీ. ఇట్లా చేసి చంపటము, ఒకవేళ తేడా వస్తుంది ఈ మహిళను కూడా చంపవతలు పడేస్తారు వీళ్ళు. అంత జుగుప్స కలిగించే అంశాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, ఆ మహిళ మీద సామాజిక ఒత్తిడి. నీకు పెళ్ళే కాలేదు కదే, కడుపు ఎట్లా వచ్చింది? పెళ్ళైంది, నీ మొగుడు ఏం చేశాడే కడుపు అట్లా వచ్చింది. ఆ మొగుడు లేడు, చేతకానోడు అని అందరు అంటున్నారు, నీ కడుపు ఎట్లా వచ్చింది? మొన్నే కదే పిల్లలు, మళ్ళీ ఎట్లా కడుపు వచ్చింది? ఇక వాడిది ఇంటి నువ్వు మోయటం ఏంటి? వాడితే మోస్తున్నావా లేకపోతే ఇంకోట? ఇట్లా ఆ మహిళని చావగొట్టే వరకు కూడా వీళ్ళు బయట సమాజంలో ఉండే కాకులు నిద్రపోవు. జన్యులోపాలు ఏర్పడవచ్చు. వీడు ఒరిజినల్గా తల్లిదండ్రులకి పుట్టే బిడ్డకి, ఇట్లా వచ్చే బిడ్డకి పొటెన్షియాలిటీలో వేరియేషన్స్ ఉంటాయని కొన్ని అమెరికన్ స్టడీస్ తెలియజేస్తున్నాయి. వాడి క్యాలిక్యులేషన్స్ కానీ, ఆ పిల్లాడి యొక్క మానసిక పరిపక్వత కానీ, లేకపోతే జన్యుపరంగా కొన్ని లోపాలు కానీ అవి ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి ఇంకా సైన్స్ని రీసెర్చ్ చేస్తుంటే. నెక్స్ట్ పాయింట్, సరోగసీ కానీ సరే ఈవెన్ అద్దెగారి పనికి తెచ్చుకున్నారు. వాడు యూరోప్ వెళ్ళిపోయాడు. ఇక డాక్టర్లు వీళ్ళందరికీ ఓపెన్ చెప్పేశాడు, వీళ్ళందరికీ డబ్బులు పడేస్తే చాలు కదా. వీళ్ళందరూ అబ్బా డబ్బు 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 అనుకుంటూ మెడికల్ కేర్ అవన్నీ ఆమె తీసుకుంటాడు. బిడ్డ పుట్టిన తర్వాత నాకు వద్దులేవా అన్నాడు అనుకోవాడు. ఇప్పుడు ఆ బిడ్డని ఈవిడేం చేసుకోవాలి? లేదు సొల్యూషన్. మహిళ కాన్పు తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇవన్నీ బాగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అనారోగ్యం పాలైతే ఆరోగ్య సమస్యలు, వీళ్ళ భార్యకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవిడ్ని చూస్ చేసుకుంటే, ఆవిడికి ఆరోగ్య సమస్యలు వస్తే మరి ఎవరండి బాధ్యులు? ఆవిడ మనిషిలా అనిపించట్లేదా? దీనికి లేదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈ పిల్లాడు బాగాలేదనో, లోపల ఈ జన్యుపరంగా లోపం ఉందని అబార్షన్ చేశారు. ఏదో ఈవిడ ఆరోగ్యం మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. మరి దానికి ఏమీ లేదు ఇక్కడ. ఇదంతా కూడా నియంత్రణలో లేవు, ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాయి ఇవన్నీ. సో ఇంకా సైన్స్కి అందని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ సరోగసీని నువ్వు ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి, కానీ ఇంకా సొల్యూషన్స్ లేవు. అక్కడ చాలా సమస్యలు ఏర్పడుతూ వస్తున్నాయి ఆరోగ్యపరంగా. ముఖ్యంగా ఫారినర్స్కి ఇండియా అన్నది ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తున్నది. ఎందుకు? పేదవాళ్ళము. అదేంటండి, బాగా డబ్బు ఉంది కదా మన దగ్గర, మోడీ బాగా డంప్ కొడుతున్నాడు కదా, ఇండియా రైజింగ్ అని. ఆ డప్స్ గిప్స్ అన్నీ కూడా పేపర్ మీదే ఉంటాయి. వాస్తవానికి కల్లారా చూస్తున్నాము ఎంత నిరుద్యోగం పెరుగుతున్నది, ఎంత పేదరికం భారతదేశంలో పెరుగుతున్నదని. వాళ్ళు చేసే పనులన్నీ పేపర్ మీద మాత్రమే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇంకా మనం దూరంగా ఉన్నాం. అందుకే ఇది ఒక హబ్ లాగా తయారైంది. భారతదేశాన్ని ప్రపంచంలో అద్దె గర్భాల ఆటుపట్టు, సరోగసీ హబ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అద్దె గర్భాల ఆటపట్టు. ఇక్కడికి ఫ్రెంచోడో, జపానోడో, జర్మనీ ఓడో, ఎన్ఆర్ఐయో ఎవడు వచ్చినా కానీ వాడి చేతిలో బిడ్డర్ని పెట్టి పంపటానికి ఒక పేద మహిళ సిద్ధంగా ఉన్నట్టు భారతదేశం సిగ్గు లేకుండా మనం చెప్పుకుంటున్నాం దీన్ని. నిజంగా అండి, చాలా ఫీల్ అవ్వాలి. 70 ఏళ్ళ స్వతంత్రాన్ని అని ఈ ఫ్లాగ్ చేసి ఆ రోజు ఒక్కొక్కడికి చూడండి, అసలు వాడు బోరలు ఊతాడు, ఇంకోటి జెండా పట్టుకొని తిరుగుతాడు, ఇవన్నీ చేస్తాడు. సమస్యలు ఇట్లే ఉన్నాయి. 75 సంవత్సరాలు వచ్చినా ఎక్కడో వాడికి ఇక్కడ ఉండే మహిళ ఇట్లా అవుతున్నది. సరే, కొంతమందికి
ఇది మనము పాజిటివ్ వ్యూలో చెప్పచ్చు. కానీ ప్రపంచంలో వాడెవడికో ఒళ్ళు బలిస్తే ఇక్కడ మన మహిళల జీవితాన్ని సర్వనాశనం చేసే హక్కు వాడికి ఎవడిచ్చాడండి? మన పాలకుల అసమర్థత, మన దగ్గర సరైన చట్టాలు లేకపోవటం, మన వాళ్ళ పేదరికము వీళ్ళకి ఆసరా అవుతున్నది, మన సామాజిక వ్యవస్థ, ఇవన్నీ కారణాలు. సో ఈ కారణాల నుంచి బయటికి రావాలి. సో అందుకోసమని ప్రభుత్వము ఒక చట్టాన్ని చేసింది. సో వే అవుట్ ఏంటంటే, ఇప్పుడు బిల్లు చేసిందని చెప్పాను కదా, ఆ బిల్లులో ఉండే ముఖ్య అంశాలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ సరోగసీకి సంబంధించి రెగ్యులేటరీ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తాడు. వీడికి ఏదైనా చెప్పు, గవర్నమెంట్ వాడికి ఒక బోర్డు ఏర్పాటు చేయి, ఒక సెంట్రల్ అథారిటీ ఏర్పాటు చేయి. నీకు అన్ని వాటిల్లో కూడా ఇది ఒక కామన్ పాయింట్, ఒక మార్క్ నీకు అస్సలు మిస్ కాదు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని మార్కులు వస్తాయి అభ్యర్థులకి. నీకు ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని మార్కులు వస్తాయి. ఎట్లా వస్తాయి? నీకు ఏ ఆన్సర్లో అయినా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి. నువ్వు ఏ బ్లూ ప్రింట్ చూసినా కానీ ఆ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్కి నీకు ఒక మార్కు ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇట్లా కొన్ని పాయింట్స్కి నువ్వు స్టాండర్డ్గా పెట్టుకుంటే ఆ మార్కుల కనీసం 10కి ఒక 3, 4 అట్లా పోని నెట్టుకుంటవే పోతాయి. నువ్వు ఏమి తీసుకెళ్ళక్కర్లే. మిగిలిన 1, 2 మార్కులకి నువ్వు కొద్దిగా దృష్టి పెట్టాలి. అది ఎలా పెట్టాలో ఇక నీకు అర్థమవుతుంటాయి. చాలు, అంతే. దీనికి పెద్ద తలలు పట్టుకొని ఏం రాస్తావు, ఏమీ రాయక్కర్లే. ఇట్లాంటి సమస్యలన్నిటికీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన అధీకృతమైన అధికార వ్యవస్థని ఏర్పాటు చేయటం. దాని పేరు బోర్డు పెట్టుకో, ఇంకా నేషనల్ అథారిటీ అని పెట్టు, రెగ్యులేటరీ అథారిటీ పెట్టు, నియంత్రణ అని పెట్టు, ఒక పరిశోధన మండలి అని పెట్టి ఏదో ఒకటి తగలెట్టాలి దాంట్లో. అంతే. ఆ పిచ్చోడు ఒక మార్క్ వేస్తాడు, మనం అనుకున్నట్టు స్టెప్ ఇన్. ఈ బోర్డులు చికిత్సా కేంద్రాలు అంటే హాస్పిటల్స్ బోర్డు నుంచి మేము ఇట్లా సరోగసీ నిర్వహిస్తున్నామని సర్టిఫికెట్ కంపల్సరీ తెచ్చుకోవాలి, లేకపోతే పర్మిషన్స్ లేవు. ఒకవేళ అట్లా తెచ్చుకోకుండా సరోగసీ కానీ ఇచ్చేస్తే అద్దె గర్భం ఖచ్చితంగా మహిళా గర్భంలోకి ప్రవేశపెట్టాలంటే డాక్టరే ప్రవేశపెట్టాలి కదా, అదే మనుషులు చేసే పని కాదు, డాక్టర్లే చేయాలి. సో ఖచ్చితంగా చికిత్సాలయాలంటే హాస్పిటల్స్. అలా పర్మిషన్ లేకపోతే 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు. ఒక మహిళ జీవితము 10 లక్షలతోటి కొని అమ్మి ఇట్లా చేయవచ్చు. జైలు ఎంతమందికి వేస్తారో, వీళ్ళు ఎన్ని కేసులు పరిష్కారం అవుతాయో. ఇది ఫస్ట్ పాయింట్. బిల్లులో ఉన్న అంశాలు ఏంటి? వివాహమై 5 సంవత్సరాలైన పిల్లలు లేకుంటే అప్పుడు మాత్రమే సరోగసీకి వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ చూపించా, వివాహం కాలేదు, నాట్ అలౌడ్. కరణ్ జోహర్ వివాహం కాలే, ఇక మీదట ఆయన పిల్లల కోసమని ఇట్లా వెళ్ళటానికి వీల్లేదు. వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయితేనే సరోగసీకి వెళ్ళు. చెప్పాను కదా, మంచి పాయింట్లు కూడా ఉన్నాయి. తల్లి కాలేని వాళ్ళకి తల్లి అవడానికి మంచి అవకాశం. నెక్స్ట్, అప్పటికే సంతానం ఉండి మహిళ గర్భం దాల్చాల్సిన అద్దె గర్భాన్ని తీసుకోవాల్సిన మహిళ ఎట్లా ఉండాలంటే 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి ఆమెకి. ఎక్కువ ఉండద్దు. ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యలు ఈ మహిళకు కూడా వస్తాయి. తక్కువ ఉండద్దు, రక్తహీనత ఏర్పడుతుంది. అందుకని ఈ వయస్సు ఓకే. అది కూడా ఆల్రెడీ ఒకసారి ఆవిడ గర్భం దాల్చి ఉండాలి. సెకండ్ కండిషన్. అది కూడా సరోగసీకి ఆవిడ సిద్ధపడాలి ఒక్కసారి మాత్రమే, 2 సార్లు 3 సార్లు అట్లా చేయకూడదు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, పరోపకార భావనతోనే ఆ మహిళ సరోగసీకి అంగీకరించాలి. నేనేం చేస్తున్నానో అది శిల్పా శెట్టి తల్లి అవుతుందన్న ఒక ఆనందం, పరోపకారం చేస్తున్నా అనే భావంతో ఇట్లా నేను అని ఈ మహిళ అద్దె గర్భానికి అంగీకరించాలి. ఉంటుందా అసలు ఇట్లాంటిది? పరోపకారంతో ఏంటండి? సరే, ఆడపిచ్చోళ్ళు ఏదో రాస్తారు, అట్లా తప్పదు. మనం కూడా ఇదే పాయింట్, పరోపకారంతో సరోగసీకి అంగీకరించాలి ఆ మహిళ. ఇంకా విదేశీయులకి
ఎన్ఆర్ఐలకి, ట్రాన్స్జెండర్స్కి, స్వలింగ సంపర్కులు, ఈ మధ్య వీళ్ళు కూడా బాగా పెరిగారు. స్వలింగ సంపర్కులు, ఒంటరిగా ఉన్న మహిళ, నీకు అందుకే స్టార్టింగ్ ఫోటోలు చూపించా. తుషారా కపూర్ వాళ్ళ అక్కయ్య అన్ననే, ఆవిడ పెళ్లి కాకుండా ఒంటరిగానే తెల్లవుతుందని. ఒంటరిగా ఉన్న పురుషులు, కరణ్ జోహారు, వీళ్ళందరూ, వీళ్ళకి సరోగసికి అనుమతి లేదు. వీళ్ళు సరోగసికి అనుమతి లేదంటే, ఇప్పుడు కరణ్ జోహారు ఆ పిల్లాడిని సరోగసికి తెచ్చి వీడు నా కొడుకు అని చెప్పడానికి వీలు లేదు. ఏముందని చెప్తే ఒకట, చెప్పబోతే అంటే వీడు ఆస్తి పాస్తులు ఇవన్నీ నడవాలి కదా తర్వాత. అట్లా వాళ్ళ లీగల్ ప్రాబ్లమ్స్ ఏముంటే అవి మనకు అనవసరం. ఉదాహరణ నీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్తున్నా. వీళ్ళెవరికి లేదు. ఇప్పుడు విదేశీయులకి వీళ్ళందరికీ తీసేసాం కదా. సో మనం ఇప్పుడు ప్రపంచంలో అద్దె గర్భాల ఆటపట్టు అనేది తీసేసాము, సరైన నియంత్రణ తీసుకొని వచ్చాము అని చెప్పచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి? ఈ బోర్డు అవినీతి, నీకు తెలిసిందే. ఇక్కడ అవినీతి జరగకుండా ఉండాలి. వీళ్ళు అనైతికంగా ఉండకూడదు, నైతికంగా ఉండాలి. హాస్పిటల్స్ వీటి మీదే మహిళ యొక్క భవిష్యత్తు, గర్భం దాల్చాల్సిన ఆ మహిళ, అద్దె గర్భాన్ని ఎవరైతే ఇస్తున్నారో ఆ మహిళ జీవితం ఆధారపడి ఉంటుంది. సో దీనికి అనుగుణంగా ప్రభుత్వం సరైన విధానాలను అవలంబిస్తూ సరైన పర్యవేక్షణ చేస్తే ఈ మహిళ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో దాని నుంచి బయటపడి ఇది ఒక మంచి దారిలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా దీనికి ముగింపు పోవడం ఇదండి. ఇట్లా మనకు ఎవ్రీ టైం ఏదో ఒకటి మహిళ రిలేటెడ్గా ఇట్లాంటివి వస్తుంటే ఏముందిలే అని మాత్రం వదిలేయద్దు. ఇంపార్టెంట్ ఇది మన హోంవర్క్ చెప్పినట్టున్నాను. ఒకవేళ చెప్పకపోతే చూడండి. టీఎస్పీఎస్సీ వాళ్ళు పేపర్ 5లో సెక్షన్ 2 క్లాస్ 7ని చదవండి యూనిట్ 2లో. ఏపీఎస్సీ పేపర్ 5 యూనిట్ 7లో క్లాస్ 2 మీద. రాజ్యాంగ సవరణ విధానము, బౌద్ధ జైన మతాలు ఒక 1 అవరు, రివిజన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ స్మార్ట్ సిటీ మిషన్. డైలీ ఇట్లా హోంవర్క్ మెయిన్స్కి సంబంధించి నేను చెప్తున్న క్లాస్ ఇది ఫాలో అవుతూ ఉండండి. త్వరలో మ్యాగజైన్ వస్తున్నది మంది. సో మ్యాగజైన్లో ఒక నెలకి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో ఉంటాయి. ప్రిలిమ్స్ మ్యాగజైన్ వేరు, అది మామూలుగా అందరికి వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ గ్రూప్ 1 జాయిన్ అయిన వాళ్ళకి వస్తుంది. వీటిలో కూడా కొన్ని ముఖ్యమైనవన్నీ ఎక్స్ప్లెనేషన్స్, వాటి వివరణ ఇస్తాను. ఇక మీరు టెస్ట్ రాసేటప్పుడు అప్పుడు కూడా ఇక బాగా టెన్షన్ ఏమి ఉండదు, ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. క్లియర్? కన్వెన్షనల్ ప్లస్ కరెంటు ఈ రెండు కలిపి కనీసము మీరు ప్రతి అభ్యర్థి కూడా 500 ఆన్సర్లు రాయాలి. ఇది నా లక్ష్యము, మీ లక్ష్యం కూడా అంతే. కన్వెన్షన్ ఉదాహరణకి బౌద్ధ జైన మతాల యొక్క ప్రభావము ఏ విధంగా ఉన్నది 6th century BCలోది. సో బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించడానికి గల కారణాన్ని విశ్లేషించండి, ఇది ఒక ప్రశ్న. రాజ్యాంగ సవరణ విధానాన్ని విమర్శనాత్మక పరిశీలన చేయండి. ఇప్పటికి 2 సార్లు ఏదో అడిగాడు దాన్ని. ఇట్లాంటి ప్రశ్నలు నువ్వు 500 ఆన్సర్ చేస్తావు. కరెంట్ ప్లస్ కన్వెన్షనల్. ఎగ్జామ్ ముందు పరిగెత్తుద్దండి, దయచేసి చెప్తున్నా. ముందు నుంచి ఒక స్ట్రక్చర్ పెట్టుకో, క్వశ్చన్స్ లిస్ట్ పెట్టుకో, నేను ఇస్తున్నవి ఫాలో అవ్వు. అదే వస్తుంది. ప్రతి యూనిట్కి నువ్వు లాస్ట్ 1 month ఉందనంగా ప్రతి యూనిట్కి నువ్వే చెప్పాలి, నాకు 5 క్వశ్చన్స్ ఇవి సార్ ఈసారి ఎక్స్పెక్టెడ్ అని. నువ్వు అట్లా చెప్పగలిగే స్థితిలో ఉన్నావు అంటే ఇక ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. చెప్తావు. ప్రతి యూనిట్లో 10 అయితే మనము లిస్ట్ ఇస్తానని చెప్పాను. ఆ లిస్ట్ ఇప్పటి నుంచే ప్రిపేర్గా, అప్పుడెప్పుడో వస్తుంది, అప్పుడెప్పుడో రాని, ఆ టైంకి చూద్దాం. పద్ధతిగా ప్రిపేర్ అవ్వండి. టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ భారీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, టీఎస్పీఎస్సీకి అండ్ ఏపీఎస్సీ కూడా. సో మంచి సక్సెస్ని సాధించండి. గుడ్ లక్.